నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కాకాని తప్పు చేశారు కాబట్టే పారిపోయి బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారని సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించిన ఆ పార్టీ నాయకులు సురేష్ నాయుడు. పాస్టర్ ప్రవీణ్ టి హత్య నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. కోట పట్టణంలో భారీ శాంతి ర్యాలీ చేపట్టిన క్రైస్తవ సంఘాలు. అనంతరం మాట్లాడిన అసోసియేషన్ ప్రతినిధులు. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతులు ఆయన చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 2 రోజులుగా నిర్వహించిన వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మైదానంలో ఉన్న సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడల్లో పాల్గొనడం ప్రధానమని తెలిపారు. పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనానంటే మీ అందరి సహాయ సహకారం మీరు నాకు తెలిసి మీరు అందరూ చేశారు కాబట్టి అంత మెజార్టీతో నేను గెలవడం జరిగింది. అంత మెజార్టీతో ఓడిపోయినా మళ్ళీ 22,000తో గెలిచారంటే అది మీ అందరి సహాయ సహకారం. ఏదైనప్పటికీ ఈ స్టేడియంలో మా మిత్రుడు రాజా గారి పూర్తి సహాయ సహకారాలతో మన స్టేడియంని మనం డెవలప్ చేయకుండా వేరే వాళ్ళు చేసే పరిస్థితి. ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, మాటలు చెప్పుకుని వెళ్ళిపోతుంటారు. కానీ నేను మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు కదా, మీ గుడిలో ఉండేవాడిని, ఇక్కడ ఇంటి పక్కన ఉండేవాడిని. కాబట్టి నేను ఒకవేళ మాటలు చెప్పి వెళ్ళిపోతే మరి ఎప్పుడు అడగచ్చు. కానీ ఇప్పుడు దాకా మాటలు చెప్పిపోయిన వాళ్ళని మనం ఏం అడగలేము. అయినా వాళ్ళు సమాధానం కూడా మనకు చెప్పరు. ఆ రోజు వస్తారు, అవసరాలకు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మన స్టేడియం, ఈ స్టేడియం ఎంత బాగుంటే ఇక్కడ ఆడేటువంటి క్రీడాకారులందరూ కూడా మంచి పేరు. క్రికెటర్స్ కానీ, అలాగే మీ వాలీబాల్ టీముకి కానీ, హాకీ వాళ్ళకి కానీ, అలాగే వాకర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ బాగుంటే ఎవరైనా వచ్చి అల్లూరు రాజశేఖర గారి స్టేడియంలో ఉంటే బాగుంటుందా, ఒక పక్క వాలీబాల్ ఆడుతుంటారు, ఒక క్రికెట్ ఆడుతుంటారు, ఒక పక్క వాకింగ్ చేస్తుంటారు అనేటువంటి మాట ఇక్కడ నుంచి అంతా కూడా ప్రచారం అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క స్టేడియం సంబంధించిన అభివృద్ధిలో నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందించాల్సిన బాధ్యత నా మీద నేను చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే చెరువు కట్ట ఆర్టీసీ ఎదురుగా కూడా అది కూడా మొత్తం క్లీన్ చేసాడు, వాకింగ్ ట్యాంక్ వేద్దామని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అది పోయినసారి ఎమ్మెల్యే కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఎలక్షన్ వచ్చేసాయి కాబట్టి చేయలేకపోయినా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు, అలాగే కూడా కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసరు ఆమె, అట్లాగే మా నారాయణ గారి సహాయ సహకారం అది కూడా త్వరలో కూడా అడుగు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ దాదాపు 70 లక్షలతో సుందరమహల్ దగ్గర నుంచి ఈ లాస్ట్ దాకా కూడా సెంట్రల్ లైటింగ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ యొక్క 11 నెలలు కమిషనర్ గారికి చెక్ పవర్ లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేదు, ఏం కూడా ఖర్చు పెట్టేదానికి పవర్స్ లేవు. కానీ నెక్స్ట్ మంత్ నుంచి కమిషనర్కి పూర్తి అధికారాలు ఇస్తున్నారు కాబట్టి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా టౌన్లో కూడా చేయొచ్చు. విలేజ్ అయితే బ్రహ్మాండం జరుగుతున్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనకు హాస్పిటల్లో ఉన్నటువంటి గోడ ద్వారా వచ్చేటువంటి నీళ్ళ వల్ల చాలాసార్లు మనము ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాం మ్యాచ్లు జరపలేక. అది కూడా ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం గుర్తు చేయకపోయినా కానీ కలెక్టర్ గారు గూడూరుకు వస్తే వారితో మాట్లాడి మన ప్రాబ్లంను వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ గోడ కూడా కొత్తగా మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక క్రీడాకారుడుగా
ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా సమస్యలు అందరికీ తెలుసు కాబట్టి ఆ సమస్యను స్పందించి వారే 1కి 10 సార్లు వారే గుర్తుపెట్టుకొని నాకు వారి సహచరులుగా ఉన్నటువంటి గన్మెన్ వెంకీ అయితేనేమి రవి అయితేనేమి వాళ్ళ ద్వారా ఫోన్ చేసి ప్రతి విషయాన్ని వారే గుర్తు చేస్తుంటారు. మనం అడగాలి మామూలుగా అయితే 1కి 10 సార్లు, కానీ ఎమ్మెల్యే గారు మన గూడూరులో పుట్టి ఈ గ్రౌండ్ ప్రాధాన్యత కానీ గ్రౌండ్ ఎట్లాంటి డెవలప్మెంట్కైనా కానీ వారు మీరు నిన్నే చెప్పారు గ్యాలరీని ఏప్రిల్లో మొదలు పెడతారని మన పెన్వర్ మధు గారి సహకారంతో. అలాగే ఇంతకు ముందుగానే మనకు లేకుండా ఉన్న కొత్త జిమ్, పాత జిమ్ ఉంది, దాని స్థానంలో ప్రసాద్ నాయుడు గారి సహకారంతో ఎమ్మెల్యే గారి మాట మీద వారు మనకు జిమ్ ఏర్పాటు చేశారు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మనకు ఏమన్నా అవసరమైన గ్రౌండ్కి సంబంధించి అభివృద్ధికి మనం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మన స్థానిక శాసనసభ్యులు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్, కోటేశ్వర, నాగేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రవీణ్ది ముమ్మాటికి హత్యేనని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కోట పట్టణంలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. పాస్టర్ ప్రవీణ్ది ముమ్మాటికి హత్యేనని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కోట పట్టణంలో కొవ్వొత్తులతో భారీ శాంతి ర్యాలీ క్రైస్తవ సంఘాలు చేపట్టాయి. కోట, వాకాడు, చెట్టమూరు పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దినకర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి నియోజకవర్గంలోని నలుమూలల నుండి వందల సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. కోట ఆర్టీసీ బస్టాండ్ నుండి సాగిన ఈ ర్యాలీ గాంధీ బొమ్మ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. క్రైస్తవులకు, వారి ఆస్తులకు, మత బోధకులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ గారు అనుమానాస్పద రీతిలో చనిపోవడం మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం. మనకు మనిషిగా రకరకాల అనుమానాలు కలుగుతూ ఉంటాయి. అంత పెద్ద మనిషి, అంత తెలివైన వాడు సింపుల్ యాక్సిడెంట్తో ఎలా చచ్చిపోతాడని మనకంతా అనుమానం. ఎవరో చంపేశారని మనకందరికీ అనుమానం ఉంది. ఈ భారతదేశం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గొప్ప లౌకిక రాజ్యము. ఇక్కడ తలాలు, మతాలు ఎన్ని ఉన్నా సరే అందరూ సోదర భావంతో కలిసిమెలిసి బ్రతకాలని మనం రాజ్యాంగాన్ని అందించిన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆలోచనలతో హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ఎవరైనా సరే సోదర భావంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి బ్రతుకుతున్న ఈ భారతదేశంలో ఈ మధ్యనే మనువాదం పెరిగిపోతా ఉంది. మనువాదం అంటే మనిషిని డివైడ్ చేయడం. ఈ మనువాదం వల్ల మనుషులలో కులాలు, మతాలు మధ్య చిచ్చు రేపడం, ఒకరి మీద విద్వేషాలు రేపడం. శాంతియుతంగా సహజీవనం చేస్తూ కలిసిమెలిసి సంతోషంగా జీవించే గొప్ప ధన్యతనిచ్చిన మనకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో మరి తండ్రి నాయన మరి ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పదంగా మృతి చెంది ఉండగా ఆయన యొక్క మృతికి సంతాపం తెలియజేస్తూ మేము నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇంతవరకు మమ్మల్ని నడిపించిన మనకై వందనాలు చెల్లిస్తూ ఈ రీతిగా మేమందరం కూడా నాయన. ఈ కార్యక్రమంలో పాస్టర్లు నోవో బాబు, శ్యామ్ సుందర్, సుందర్పాల్, రత్నయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు మీజూరు మాధవ్, మోహన్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశమయ్యారు. ఉండవల్లిలో ఆయన నివాసంలో ఈ భేటీ జరిగింది. తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలపై వారు చర్చించుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశమయ్యారు. ఉగాది పర్వదినం సందర్భంగా సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనాలు పలికారు. ఈవో శ్యామలరావు శాల్వా కప్పి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో నిర్వహించే రాములూరి కళ్యాణ మహోత్సవానికి రావాలని చంద్రబాబును వారు ఆహ్వానించి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఏప్రిల్ 11న స్వామివారి కళ్యాణం జరగనుందని తెలిపారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును
సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు విమర్శించారు. సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్ లో 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ ఆధార్తో సహా నిరూపణ అయిందన్నారు. కేసులకు భయపడను అని చెప్పిన కాకాని ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారోనని ఆయన మాట్లాడారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని దూషిస్తున్నటువంటి అజ్ఞాతంలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి 250 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలు తరలింపు, దీంతో పాటు అనుమతులు లేకుండా భారీ పేలుడు పదార్థాలు అక్కడ నిల్వ ఉంచడం, వీటన్నిటిపైన కూడా కేసు నమోదై ఆయనకి నోటీసులు కూడా పంపించడం జరిగింది. అయితే 2 రోజుల ముందు మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హడావిడి చేయడం జరిగింది. ఎందుకయ్యా హడావిడి అంటే ఆయన ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే సర్వేపల్లి నియోజకవర్గానికి అనేక కంపెనీలు తీసుకొచ్చడంలో పోరాటం చేశాడా, కృష్ణపట్నం పోర్టును నిలబెట్టడానికి ఏమైనా ఆయన పోరాటం చేశాడా? వైసీపీ నాయకులారా, ఆయన చేసింది కోట్ల రూపాయలు విలువ చేసే KGF3 లాగా మైనింగ్ మాఫియా. ఈ మైనింగ్ మాఫియాలో 250 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. అయితే మరి ఛాలెంజ్ చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నాడో అర్థం కాని పరిస్థితి. ఆయనకి బెయిల్ రావా, బెయిల్ వచ్చేదాకా రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదా, లేదంటే ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ కొని తమిళనాడులో ఉన్నాడా, తెలంగాణలో ఉన్నాడా, ఆంధ్రాలో ఉన్నాడా? మరి ఆయన ఫోటోలు మాత్రం నిన్నటి రోజు తెలంగాణలో ఉన్నట్టుగా రిలీజ్ చేశాడు. ఫోటోలు ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నాడు, ఫోన్లు ఎక్కడ ఉన్నాయి? ఛాలెంజ్లు చేసినప్పుడు దమ్ము ధైర్యంగా నిలబడి నువ్వు తప్పు చేయనప్పుడు నిజాయితీగా పోలీసులకు సమాధానం చెప్పాలా. అలా చెప్పలేదనంటే నువ్వు తప్పు చేసినట్టే. నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునేదానికి అడుగులు ముందుకు వేసింది. గతంలో 5 సంవత్సరాల పాటు నీలాగా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి అక్రమ కేసులతో భయభ్రాంతాలకు గురి చేసినటువంటి పరిస్థితులు ఆనాడు ఎన్నో ఉన్నాయి. కానీ నేడు ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు ఛాలెంజ్లు చేయడం కాదు, 2 రోజుల ముందు కూడా నువ్వు ఒక మీడియా సమావేశం పెట్టి నేను కేసులకు భయపడను, నేను కేసులకు భయపడను, అరెస్టులు చేసుకుంటే చేసుకోండి, నాకేం భయం లేదని చెప్పినటువంటి వ్యక్తివే ఈ రోజు 2 రోజుల నుంచి కనపడకుండా ఎక్కడ దాక్కున్నావు? నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్నైతే కూటమి ప్రభుత్వంలో భాగంగా నువ్వు చేసిన అవినీతి అక్రమాలని అన్నిటిని కూడా ఒక్కొక్కటి ఉచ్చు బిగించి ఇప్పటికే 4 అరెస్ట్ అయ్యారు. నువ్వు చేసినటువంటి మైనింగ్ మాఫియాలో 4వ ముద్దాయి నువ్వు. ఆ రోజే పోరాటం చేశాం. KGF3 కంటే ఘోరంగా అక్రమాలు చేసినట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి ఫీల్డ్. నువ్వు చేసిన అవినీతి అక్రమాలకి ఆనవాళ్ళు. మరి ఈ రోజు నువ్వు మాట్లాడినంత ఇదిగా ఈ రోజు నిలబడలేకుండా తప్పించుకు తిరుగుతున్నావు అంటే మరి నువ్వు ఏ రాష్ట్రంలో దొక్కను? గతంలో వైసీపీ నాయకులందరూ కూడా కేసులు పడంగానే పక్క రాష్ట్రాలకు వెళ్లి దోముకునేటువంటి పరిస్థితి. మరి ఆ దోముకునేటప్పుడు అంత భయం ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు చేయడం ఎందుకయ్యా? నువ్వేమో పెద్ద ప్రగల్భాలు పలికావు కదా, నేను నిజాయితీ పరుని, నేను ఎక్కడా అవినీతి చేయలేదు, 100 కోట్ల రూపాయల అవినీతి కూటమి ప్రభుత్వంలో జరిగింది. గోవర్ధన్ రెడ్డి కోట పట్టణంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మత గురువు హిదాయతుల్లా మౌలి రంజాన్ సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ రసూల్, మస్తాన్ బాషా, అలీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. हमारे मस्जिद के जहाँ मस्जिद के और बाजू की मस्जिद उसमें आला मकाम अता फरमा। या अल्लाह हमारी मग़फ़िरत फरमा, रिश्तेदारों की मग़फ़िरत फरमा, अड़ोस पड़ोस वालों की मग़फ़िरत।
ईद उल फितर जो होता है वहाँ इसी वक्त में ईद की नमाज पढ़ा अल्हम्दुलिल्लाह रमजान पूरा बसरता साल पूरा एक साथ सूत्रा कहता है 80 पर 9 रुपए ने जीव मैं 100 रुपए మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామి వారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో స్వామి వారిని అభిషేకించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధళ కృష్ణయ్య అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. ताबिने क्षेत्राणां पतये नीद्दां पतये नमो परिवञ्चिते स्थायूर्णां पतये ॐ नमो हिरण्यो वृक्षेभ्यो दिकेशभ्यः पशूनां पतये नाये नमः नमो हरिकेशोपाय विद्यादिचारः उतेरं गोपो अदुषन् दाहर्यः शीघ्राय च क्षीभ्याय च भूर्याय च जन्मने चैत प्रतिचर्याय च नमो यां याय च क्षेम्याय च कीर्तेस्त्रायुधाय रातताय दुष्टवे अधोयो च दिस्तवारेऽस्मिन् विधेहितो नमः शम्भवे नमः कपद्दिने नमः विष्णुवल्लभाय नमः शिविष्ठाय नमः अंबिकानाथाय కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీనివాస శాంతి కళ్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు నేదురుమల్లి ప్రసేన్ కుమార్ రెడ్డి మైథిలి దంపతులు కన్యాదాతలుగా ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
కాకాని తప్పు చేశారు కాబట్టే పారిపోయి బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారని సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించిన ఆ పార్టీ నాయకులు సురేష్ నాయుడు. పాస్టర్ ప్రవీణ్ ది హత్యే, నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. కోట పట్టణంలో భారీ శాంతి ర్యాలీ చేపట్టిన క్రైస్తవ సంఘాలు. అనంతరం మాట్లాడిన అసోసియేషన్ ప్రతినిధులు. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.